హరే కృష్ణ, అందరికీ స్వాగతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. హరే కృష్ణ. మన శ్రీమద్ భాగవతము 7వ స్కందం గురించి చదువుకుంటున్నాము. 7వ స్కందంలో ఇవాళ 8వ అధ్యాయం అంటే చాప్టర్ 8కి వచ్చామన్నమాట. ఈ చాప్టర్లో నరసింహదేవుడు దానవరాజును దూను మాడుట, ప్రహ్లాదుడికి నరసింహదేవుడికి అయ్యే కొంచెం సంభాషణ, హిరణ్యకశిపుడి ఆవిర్భావం, నరసింహదేవుడి ఆవిర్భావం ముందర హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి అయిన సంభాషణ గురించి ఇవాళ తలుచుకుందాం. ఇందాక చెప్పినట్లు నరసింహదేవ స్లేస్ ది కింగ్ ఆఫ్ ది డీమన్స్. అంటే మనం మొదటి అధ్యాయంలో 7వ స్కందం మొదటి అధ్యాయంలో దేవాది దేవుడు సమదర్శియా కాదా, భగవంతుడు పార్షలా ఇంపార్షలా? ఎందుకంటే ఒక డౌట్ వస్తుంది నారదుడు యుధిష్ఠిరుడు వాళ్ళ సంభాషణలో, పరీక్షితుడు శుకదేవుడు సంభాషణలో కూడా ఎప్పుడు దేవతల్నే భగవంతుడు ఆశ్రయిస్తున్నాడా, దేవతల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా, దైత్యులను ప్రొటెక్ట్ చేయట్లేదా అన్న సంభాషణ మేరకు ఆ యొక్క వృత్తాంతాన్ని తెలుపుకుంటూ భగవంతుడు సమదర్శి అని చెప్పుకుంటూ చెప్పిన ఈ యొక్క లీల ప్రహ్లాదుడి చరిత్రలాగా మనకి వస్తుందన్నమాట శ్రీమద్ భాగవతంలో. ఆ దానవరాజు హిరణ్యకశిపుడు తన తమ్ముడు హిరణ్యాక్షుడు విష్ణువు చేత వధింపబడడం, వాళ్ళ యొక్క బంధువులని ఓదార్చటము, అక్కడ అతను చాలా ఆత్మ శరీరం గురించి ఎలాగైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పాడు అదంతా అతను చెప్పడం, వాళ్ళని ఊరడించి మళ్ళీ తను చాలా కోపంగా తపస్సు చేయటం, తపస్సు చేసి చాలా పవర్ఫుల్ అవ్వటం, తర్వాత ప్రహ్లాదుడు పుట్టడం, ప్రహ్లాదుడు 6, 7 అధ్యాయం ఎక్కువగా మనం ప్రహ్లాదుడు వాళ్ళ స్కూల్ పిల్లలతో అంటే వాళ్ళ తోటి బాలకులతో ఏం చెప్పాడు అనే విషయాలు మనం బాగా చెప్పుకున్నాం. అంటే ఈ ప్రహ్లాద చరిత్రలో చూస్తుంటే మనకి అంటే మనం పూర్తిగా ఈ యొక్క స్కందాన్ని, ఈ యొక్క వృత్తాంతాన్ని, ఈ యొక్క లీలని ఒక భక్తి మార్గపు ఉపదేశాల కింద చూస్తున్నాం గనక, కథలా కాకుండా భక్తి మార్గ ఉపదేశాలాగా చూస్తున్నాం గనక, మొదట నారదుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పిన ఉపదేశాల వల్ల ప్రహ్లాదుడు జ్ఞానవంతుడై తన తోటి బాలబాలులకు చెప్పడం, ఆ బాలబాలకులు చెప్పేదే ఎక్కువ 6, 7 అధ్యాయంలో వస్తుంది. తర్వాత ఈ 8వ అధ్యాయంలో ఇవాళ మనం చదువుకునే 8వ అధ్యాయంలో ప్రముఖంగా ఇంపార్టెంట్ ఏంటంటే నరసింహ అవతారం అంటే ఆవిర్భావం కలుగుతుంది. ఆ కలిగే ముందర ప్రహ్లాదుడికి నరసింహదేవుడికి అయ్యే కొంచెం సంభాషణ గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత వచ్చే వారాల్లో నరసింహదేవుడు ఆవిర్భావించాక మళ్ళీ ప్రహ్లాదుడు నరసింహదేవుడిని స్తుతించడం, ప్రహ్లాదుడికి నరసింహదేవుడికి అయ్యే మంచి కాన్వర్జేషన్ ఉంటుంది. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇది ఎవరైనా చదువుతారా? బ్రీఫ్ ఆఫ్ 7th శ్రీమద్ భాగవతం 7th canto 8th chapter. Someone volunteers to read? నేను చదువుతాను మామ. Yeah, sure. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుని Yeah. Hello? Hare Krishna. Yeah. Mute. Akka unmute. I think Papi, you're not you're muted, I think. That's what she's saying. ఓకే గాట్ ఇట్ మామ. ఇప్పుడు వినిపిస్తోందా? Yes, Hare Krishna. Danatranam. Yeah. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుని చంపసిద్ధపడినను దేవదేవుడు నరహరి సగము మనిషి సగము సింహము రూపమున ఆవిర్భవించిన ఆ దేవదేవుని దునుమాడిన వైనము ఈ అధ్యాయమున, ఆ దానవుని దునుమాడిన వైనమును ఈ అధ్యాయమున వివరింపబడినది. భక్త ప్రహ్లాదుని ఉపదేశముల అనుసరించి దానవ బాలురందరూ విష్ణు భగవాను ఎడ
అనురక్తులేరి. ఆ అనురక్తి వృద్ధి అయినంతట వారి గురువులకు శ- చండామర్కులు కదా, చండామర్కులు ఆ బాలకులు కూడా భక్తులగు భక్తులగుదురేమో అని భయపడి నిస్సహాయ స్థితిలో హిరణ్యకశిపుని చెంతకు చేరి ప్రహ్లాదుని ఉపదేశ ప్రభావమును వివరించి చెప్పిరి. అది వినినంతట ఆ దానవుడు తన పుత్రుడకు ప్రహ్లాదుని వధింప సంకల్పించెను. అతడెంత క్రుద్ధుడయ్యే అనగా ప్రహ్లాదుడు కాళ్లపై పడి శాంతింపచేయుటకు ఎంత నచ్చ చెప్పినను కృతకృత్యుడు కాజాలకపోయెను. హిరణ్యకశిపుడు తానే భగవంతుని కన్నను గొప్పయని ప్రకటించుకొనగా భక్త ప్రహ్లాదుడు ఆ అసురునితో పంతమాడెను. అతడు భగవంతుడు కాజాలడని పలికి దేవదేవుని కీర్తింప మొదలిడెను. దేవదేవుడు సర్వ వ్యాపి అనియు సమస్తమును అతని అధీనములోనే ఉన్నదనియు అతనికి ఎవ్వరును సమానులు కాని అధికులు గాని కారనియు ప్రకటించి ఆ సర్వశక్తి సంపన్నుడైన వానికి శరణు జొచ్చమని తండ్రిని అర్థించాను. యా, కంటిన్యూ. నాకు కొంచెం ఇది చేస్తావా, పెద్ద Okay. చేస్తావా? One second. Is it okay now? One second. One second. If I do that, I have a problem. Okay, bound. Now, okay. Okay. Yeah. Now it's okay. Oh, Now there is a bit. Now it's okay. కొంచెం తగ్గిస్తావా? No, actually, నేను టైప్ చేయలేదు ఈసారి. Okay. నేను చదువుతాను. యా. Okay, fine. ప్రహ్లాదుడు ఎంతగా భగవంతుని కీర్తించెనో అంత అధికముగా హిరణ్యకశిపుడు క్రుద్ధుడై కలవరపడెను. భగవంతుడు సభాస్తంభమున ఉన్నాడా అని ఆ దానవుడు తన పుత్రుణ్ణి ప్రశ్నించగా యథార్థమే అని ఆ బాలకుడు వెంటనే సమాధానమిచ్చెను. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు కనుక ఆ స్తంభము నందును విరాజమానుడై ఉండును. పుత్రుడు పలికిన తత్వమును వినిన హిరణ్యకశిపుడు దానిని పిల్లల మాటగా అవహేళన కావించి ఆ స్తంభమును పిడికిలితో బలముగా గుద్దెను. హిరణ్యకశిపుడు ఆ స్తంభమును గుద్దినంతనే ఒక భయంకరముగు శబ్దము వినవచ్చెను. దానవరాజగు హిరణ్యకశిపునికి మొదట స్తంభము తప్ప వేరేదియును కనబడలేదు. కాని ప్రహ్లాదుని వచనములను సత్యమును కావించుటకై భగవంతుడు ఆ స్తంభము నుండి నృసింహావతారముగా బయల్వెడలను. మహాద్భుతమగు ఆ రూపము తనను వధింపవచ్చినదని హిరణ్యకశిపుడు వెంటనే తెలుసుకొని అతనితో పోరుటకు సిద్ధపడెను. దానవునితో పోరాటమనేడి లీలను కొంత తడవు కొనసాగించిన నృసింహ భగవానుడు సంధ్యా సమయమున అతనిని తొడలపై వేసుకుని వాడి అయిన గోళ్లతో అతని ఉదరమును చీల్చి వధించెను. నృసింహదేవుడు దానవరాజగు హిరణ్యకశిపునే కాక అతని పలువురు అనుయాయులను కూడా వధించెను. ఇక తనతో యుద్ధము చేయువారు ఎవ్వరునూ లేకపోయినంతట దేవదేవుడు క్రోధముతో గర్జించుచు హిరణ్యకశిపుని సింహాసనమున కూర్చుండెను. ఆ విధముగా సమస్త విశ్వము హిరణ్యకశిపుని పాలన నుండి విముక్తము కాగా ఎల్లరూను దివ్యానంద భరితులైరి. అంతట బ్రహ్మాది దేవతలు నృసింహ భగవాను చెంత చేరిరి. ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, మానవులు వారితో పాటుగా నుండిరి. సింహాసనముపై ఆసీనుడై ఉండి దివ్య తేజస్సుతో వెలుగొందుచున్న నృసింహదేవుని నిలిచిన వారందరూ స్తుతింపనారంభించిరి. హరే కృష్ణ.
అంటే ఇది ప్రహ్లాద చరిత్రలో మనం 7వ స్కందంలో శ్రీమద్ భాగవతంలో చదువుకుంటున్నాం. 7వ స్కందంలో ఇది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. దీంట్లోనే కదా ఇందుగలడు అందులేడని ఆ శ్లోకాలు కూడా మనకు పోతున్న భాగవతంలో వస్తాయి. కాకపోతే మనం ఇందాక నేను చెప్పినట్టు పూర్తిగా మనం ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో లీలలు ఈ పర్టికులర్గా ఈ ప్రహ్లాదుడి లీలలో భక్తిపూర్వకంగా ప్రహ్లాదుడు చెప్పిన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇవాళ నేను ఈ యొక్క అధ్యాయంలో గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క శ్లోకాలు మనం కొన్ని తెలుసుకుందాం. అంటే నరసింహదేవుడు రాకముందు ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ ఫాదర్తో ఎలాంటి కాన్వర్జేషన్ చేశాడు, ఎలాంటి మాటలు వాళ్ళిద్దరి మధ్య అయ్యే 2-3 శ్లోకాలు చదువుకొని నరసింహదేవుడు ఆవిర్భవించినప్పుడు దానికి డైరెక్ట్ గా సంబంధితమైన శ్లోకాలు కూడా మనం తలుచుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాదోవాచ న కేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాం చాపరేషాం పరే వరేమి స్థిరజంగమాయే బ్రహ్మాదయో ఏన వశం ప్రణీతాః. హరే కృష్ణ. ఎవరైనా ఇంగ్లీష్ లో మీనింగ్ చదువుతారా, తర్వాత తెలుగులో కూడా? ఫస్ట్ ఇంగ్లీష్ తర్వాత తెలుగు చదవమ్మా. ఓకే. Prahlada Maharaja said, "My dear king, the source of my strength, of which you are asking, is also the source of yours. Indeed, the original source of all kinds of strength is one. He is not only your strength or mine, but the only strength for everyone. Without him, no one can get any strength, whether moving or not moving, superior or inferior. Everyone, including Lord Brahma, is controlled by the strength of Supreme Personality of Godhead." ఓకే. భక్త ప్రహ్లాదుడు పలికెను, రాజా, నీవడిగినట్టి నా బలమునకు మూలమే నీ బలమునకు కూడా మూలమై ఉన్నది. నిజమునకు అన్ని బలములకు ఆది మూలము ఒక్కటే. నీకు నాకే కాక ఎల్లరికూ అతడే మూలమై ఉన్నాడు. అతడు లేకుండా ఎవ్వడును బలమును పొందజాలడు. స్థావర జంగమములు గాని ఉచ్చనీచములు గాని బ్రహ్మతో పాటు ప్రతి జీవుడు ఆ దేవదేవుని బలము చేతనే నియంత్రించబడుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. ఇది ప్రహ్లాదుడికి వాళ్ళ ఫాదర్కి అయిన సంభాషణలో ఒక కోపం వచ్చి ఆ ప్రహ్లాదుడు తన తోడి బాలకులను కూడా విష్ణు భక్తులు చేస్తున్నారని తెలిసినప్పుడు అతని కోపంతో వాళ్ళ ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒక్కసారి అడుగుతాడు అన్నమాట, నీకు ఇంత బలం ఎలా వచ్చింది, నీకు ఏ విశ్వాసం మీద నువ్వు ఎవరిని అడ్డు పెట్టుకొని ఇంత ధైర్యంగా, ఇంత మొండి ధైర్యంగా, ఇంత పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నావు అంటే దానికి సమాధానంగా ప్రహ్లాదుడు ఒక ప్రచారపూర్వకమైన ఒక మంచి సందేశాన్ని తన ఫాదర్కి ఇచ్చాడంటే సోర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఈస్ ఒకటి దగ్గర చూస్తాం. అలాగే అందుకని మనకి శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 శ్లోకాల్లో చెప్పబడుతుంది అనమాట. దాన్ని చతుశ్లోకి భగవద్గీత అంటారన్నమాట. అంటే భగవద్గీత పూర్తిగా మనం చదువుకోలేనప్పుడు 4 శ్లోకాలు చదువుకుంటే చాలు అని పెద్దలు చెప్తారు. ఎలాగైతే చతుశ్లోకి భాగవతము, చతుశ్లోకి రామాయణం ఉంటుందో ఒక సింగిల్ శ్లోకాల్లో కానీ కొన్ని సంక్షిప్తమైన శ్లోకాల్లో చెప్పబడే శ్లోకాలు ఉంటాయో అలాగా భగవద్గీతలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభో అంటే ఫర్ ఆల్ ది మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఐ ఆమ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని శ్రీకృష్ణుడు చెప్తారన్నమాట. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలుసుకొని నన్ను ధ్యానించేవాడు, అన్నిటికీ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, కదలేవి కదలను అన్నిటికీ నేను ప్రభు అని తెలిసినవాడు ఇతి మత్వా భజంతం బుధా భావ సమన్వితాః ఈజ్ కన్సిడర్డ్ టు బి వైజ్ అని అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడు కూడా భగవంతుడే సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పడం జరిగింది.
అలాగే భగవద్గీత 7వ అధ్యాయంలో కూడా ఐఎమ్ ది సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవ్రీబడి అని శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. బలం బలవతాం చాహం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి 7వ అధ్యాయంలో కూడా తన ఉనికిని మొదటిసారిగా 7వ అధ్యాయం నుంచి శ్రీకృష్ణుడు డైరెక్ట్ అంటే ఫస్ట్ పర్సన్ లోనే అర్జునుడికి తన యొక్క వైభవం గురించి, తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి, గ్లోరీ గురించి చెప్పడం జరుగుతుంది. అలాంటి చెప్పబడే శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి బలం బలవతాం చాహం అనే పదాన్ని ప్రయోగిస్తారనమాట. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడు కూడా తన తండ్రికి అదే గుర్తు చేస్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఇందాక మనం చదువుకున్నట్లు ప్రహ్లాదుడు తండ్రికి చెప్పడమే కాకుండా తండ్రిని వేడుకుంటాడు కూడా. అంటే ఒక నిజమైన భక్తుడిలాగా పరదుఃఖ దుఃఖి అంటారు కదా, ఆ తండ్రి యొక్క స్థితిని చూసి తండ్రికి కలగబోయే డేంజర్ని చూస్తూ ప్రహ్లాదుడు తండ్రిని వేడుకుంటాడు అనమాట. ఆసురం భావమిమం త్వమాత్మనః సమం మనోదస్త్వన సంతి విద్విషః ఋతే జితాదాత్మన ఉత్పథే స్థితాత్ తద్దేహనంతస్య మా సమర్హణం. చదువుతారా ఇంగ్లీష్ అండ్ తెలుగు? నేను చదువుతాను. షూర్. హరే కృష్ణ. తండ్రి, నీ అసుర స్వభావమును విడిచిపెట్టుము. హృదయమునందు శత్రుమిత్ర భేదభావమును చూపక ఎల్లరి ఎడ మనస్సును సమముగా ఉంచుము. బడనది తప్పుద్రోవ పట్టినది అయిన మనస్సు కన్నను వేరొక శత్రువు ఈ జగత్తులో లేదు. ఎల్లరి ఎడ సమదర్శనము కలిగినప్పుడే ఎవడైనను భగవంతుని చక్కగా ఉపాసించడి స్థితికి వచ్చిన వాడగును. ఇంగ్లీష్ కూడా చదువుతారా? ఎక్కడ రాలేదే, సైడ్ లో ఉంది. సైడ్. ఓకే. Prahlad Maharaja continued, "My dear father, please give up your demonic mentality. Do not discriminate in your heart between enemies and friends. Make your mind equipoised towards everyone. Except for the uncontrolled and misguided mind, there is no enemy within this world. When one sees everyone on the platform of equality, one then comes to the position of worshipping the Lord perfectly." హరే కృష్ణ. ఇలా ప్రహ్లాదుడు తన తండ్రిని వేడుకుంటున్నాడు అనమాట. ఇలాగే మనకి ప్రప్రదంగా పూర్తిగా ప్రహ్లాదుడి చరిత్ర అంతా శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో వస్తుంది. కాకపోతే శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క పరిచయం మనకి 5వ స్కందంలోనే కనబడుతుంది అనమాట. 5వ స్కందంలో ఈ సృష్టిలో ఉండే అనేక ద్వీపాలు, అనేక భూమండలాలు అలాంటివి, ఆ సృష్టిలో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ లో ఎవరెవరు ఉన్నారు, అక్కడ యొక్క ప్రిసీడింగ్ డీటీస్ అంటే ఆ అధిపతులు ఎవరు, అలా ఆ యొక్క ప్రపంచాలకు అధిపతులు ఎవరు, ఆ అధిపతులు భగవంతుని ఎలా ప్రార్థించారు అని చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వచ్చినప్పుడు జంబూ ద్వీపంలో ప్రహ్లాదుడు నిరంతరంగా నరసింహదేవుడిని ఎలా ప్రార్థిస్తున్నాడు అని చెప్పుకునే వర్ణన శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో వస్తుందన్నమాట. ప్రహ్లాదుడు నరసింహదేవుడిని 2 విధాలుగా ప్రార్థిస్తాడు. ఒకటి, నేను కర్మాశయం రంధయ తమో గ్రస నాకు ఈ కర్మ ఈ కామ్య కర్మల గురించి, ఈ మెటీరియల్ బంధాల నుంచి నన్ను తొలగించు. నేను కూడా వనరబుల్ దానికే, నాకు కూడా ఆ టెంప్టేషన్స్ ఉంటాయి. నాకు వాటిని తట్టుకునే నుంచి నాకు అవి వాటిని చూస్తే నాకు భయంగా ఉంది. ఆ భయాన్ని తొలగించి అభయం ఇచ్చి నాకు రక్షణ కల్పించు అనే ప్రార్థన ఒకటి. ఇంకొక ప్రార్థన ఏంటంటే స్వస్తి హస్తు కల ప్రసీదతాం, అంటే అందరికీ, అంటే నన్ను మెచ్చుకున్న వాళ్ళు, నేనంటే అసూయపడేవాళ్ళు అందరికీ మంచి చెయ్యి, అందరిలోనూ భక్తి భావన కల్పించేటట్లు చెయ్యి. అందరిలో వాళ్ళకి భక్తి భావన కలిగినప్పుడు, నిన్ను ధ్యానించినప్పుడు వాళ్ళలో మనశ్శాంతి కలుగుతుంది అని ఒక మంచి శ్లోకం ప్రహ్లాద్ చెప్తాడు. అది 589 లో వస్తుంది. ఇవాళ వీలుంటే వీల్ జస్ట్ డూ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఇట్ స్టార్ట్స్ విత్ స్వస్తి హస్తు కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథ.
స్వస్తి అస్తు కల ప్రసిద్ధతాం. కళ అంటే కోట్లాడే వాళ్ళు, నాతో కోట్లాడే వాళ్ళకు కూడా స్వస్తి మంచి జరిగేటట్టు చేయి. వాళ్ళని వాళ్ళకి మంచి ఎలా జరిగేటట్టు చేస్తావు, వాళ్ళని ఒక భగవద్ భక్తుల కింద చెయ్యి. వాళ్ళకి భగవద్ భక్తులు వచ్చినప్పుడు నేను ఈ శరణు వేడినప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా ఆ శాంతి వస్తుందని అక్కడ కూడా ప్రహ్లాదుడు మహారాజు నిరంతరంగా ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రహ్లాదుడు తన తండ్రితో అయిన ఆ యొక్క లీలగా తీసుకోవచ్చు, ఆ తండ్రితో అయిన సిచ్యువేషన్ ఆయన ఎప్పుడూ మర్చిపోలేదన్నమాట. అందుకనే హిరణ్యకశిపుడు నరసింహదేవుడు వధించే కూడా మళ్ళీ ఆ ప్రహ్లాదుడి ప్రేయర్లో తన తండ్రిని క్షమించమని కూడా అడుగుతాడు అనమాట. అదే మూడు ఇక్కడ హిరణ్యకశిపు ఆవిర్భావం ముందర ఉంది, ఆవిర్భావం తర్వాత ఉంది. మళ్ళీ ప్రహ్లాదుడు నిరంతరంగా తన జంబూ ద్వీపంలో నరసింహదేవుడిని ప్రార్థించేటప్పుడు కూడా స్వస్తి అస్సు కల ప్రసిద్ధతాం. ఇది చాలా మంచి శ్లోకం. లాస్ట్ టైం నేను చెప్పినట్లు యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. భగవంతుని మనం ఎప్పుడు ఎల్లవేళలా చూసినప్పుడు ఇఫ్ యు సీ గాడ్ ఇన్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ గాడ్ ఈస్ నియర్ అస్. అలానే మనం కూడా ఈ స్వస్తి అస్సు కల ప్రసిద్ధతాం, మనకి ఎప్పుడైనా ఎవరైనా మనకి బాధ పెట్టినప్పుడు, వాళ్ళ ద్వారా మనకి బాధ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రేయర్ చేసుకుంటే దిస్ విల్ డెఫినెట్లీ ఇట్స్ లైక్ కూలింగ్ ఎఫెక్ట్ మనకి ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ 5:89 అండి. విల్ రీడ్ ఇట్. నాకు కొంచెం ఇప్పుడు ఎండ్ లో చదువుదాం ఇవాళ. క్యాంటో 89. యా, తప్పకుండా చదువుదాం. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. అంటే అది ప్రహ్లాదుడి యొక్క మూడ్, ప్రహ్లాదుడి యొక్క యాటిట్యూడ్ చెప్తాను అనమాట. ఎవ్రీ టైమ్ హీ ఈస్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ అదర్ పీపుల్. యా, నెక్స్ట్ శ్లోకం. పురాషణ్ణ విజిత్య లుంపతో మన్యంత ఏకే స్వజితాదిశో దశ జితాత్మనోజ్ఞస్య సమస్య దేహినాం సాధో సమోహ ప్రభవా కుతః పరే. Someone wants to read the meaning? నేను చదువుతాను. In former times there were many fools like you who did not conquer the 6 enemies that steal away the wealth of the body. These fools were very proud, thinking, I have conquered all enemies in all 10 directions. But if a person is victorious over the 6 enemies and is equipoised toward all living entities, for him there are no enemies. Enemies are merely imagined by one in ignorance. పూర్వకాలమున నీ వంటి పలువురు మూర్ఖులు దేహమనడి ధనమును కొల్లగొట్టడి ఆరుగురు శత్రువులను జయింపుకున్నను దశ దిశల యందలి శత్రువులందరినీ జయించితి అని తలుచుచు గర్వితులై ఉండేది. కానీ మనుజుడు ఆ 6 శత్రువులను జయించి సకల జీవుల ఎడ సమదర్శి ఉన్నచో. అతనికి శత్రువులే ఉండరు, శత్రువుడు అనే విషయము అజ్ఞాని అయిన వాని కల్పనము మాత్రమే. సో ఇప్పుడు ఇది అయ్యాక వాళ్ళకి కాన్వర్జేషన్ అయ్యి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఛాలెంజ్ చేయడము, ప్రహ్లాదుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పడము అని చెప్పాక శ్రీమద్ భాగవతంలో, మూల భాగవతంలో 7వ చాప్టర్లో 19, 20, 21, 22 శ్లోకాల్లో నరసింహదేవుడు యొక్క ఆవిర్భావం గురించి మనకి వర్ణన వస్తుంది అనమాట. అంటే నరసింహదేవుడు వచ్చినప్పుడు ఎలా కనిపించాడు అంటే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అంటారు కదా, అంటే ప్రహ్లాదుడు అక్కడున్న దేవాది దేవులు నరసింహదేవుడిని ఎలా చూశారు, వాళ్ళకి ఎలా కనిపించాడు అనేది ఈ 4 శ్లోకాల్లో ఉంటుంది. ఈ 4 శ్లోకాలు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత దీని యొక్క అర్థం కూడా చదువుకుందాం. దాని తర్వాత పోతన మహాత్మ్యులు ఈ యొక్క సన్నివేశాన్ని ఎలా భాగవతంలో వర్ణించారు అనేది కూడా మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇది ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 8వ అధ్యాయంలో మన ప్రహ్లాదుడు నరసింహ వాళ్ళ ఫాదర్కి ఉండే ఫైనల్ కాన్వర్జేషన్, తర్వాత నరసింహదేవుడి యొక్క ఆవిర్భావం. హరే కృష్ణ. మీమాంసమానస్య సముద్రితోగ్రతో నృసింహరూపస్తదలం భయానకం ప్రతప్తచామీకరచండలోచనం స్ఫురత్సటాకేశరజృంభితాననం కరాలదంష్ట్రం కరవాలచంచల
क्षुरान्तजिह्वं भ्रुकुटीमुखोल्बणं स्तब्धोत्वकर्णं गिरिकन्दराद्भुत व्यात्तास्य नासम् अनुभेदभीषणं दिवि स्पृशत्काय मधीर्गपीवर ग्रीवोरुवक्षस्थलमल्पमध्यमं चन्द्रांशुगौरौश्चुरितं तनूरुहैः विश्वभुजानीकशतं नखायुधं दुरासदं सर्वनिकेतरायुध प्रवेकविद्रावितदैत्यदानवम्. హరే కృష్ణ. ఇది ఎవరైనా చదువుతారా? ఇంగ్లీష్లోను తెలుగులోను. సో మళ్ళీ చెప్తాను, దిస్ ఈస్ ది ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ లార్డ్ నరసింహదేవ్. నరసింహదేవుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన మూల భాగవతంలో ఉన్న శ్లోకాలు. నేను చదవనామమ్మా? షూర్ అమ్మా. Hiranyakashipu studied the form of the Lord, trying to decide who the form of Narasimhadeva standing before him was. The Lord's form was extremely fearsome because of his angry eyes, which resembled molten gold, his shining mane, which expanded the dimensions of his fearful face, his deadly teeth, and his razor-sharp tongue, which moved about like dueling sword. His ears were erect and motionless, and his nostrils and gaping mouth appeared like caves of mountains. His jaws parted fearfully, and his entire body touched the sky. His neck was very short and thick, his chest broad, his waist thin, and the hairs on his body as white as the rays of the moon. His arms, which resembled flanks of soldiers, spread in all directions as he killed the demons, rogues, and atheists with his conch shell, disc, club, lotus, and other natural weapons. హరే కృష్ణ. ఎదుటనున్న నృసింహదేవుని రూపున నిశ్చయించుటకు యత్నించుచు హిరణ్యకశిపుడు దానిని కూర్చి ఆలోచింపసాగెను. తప్త కాంచనమును పోలిన ఉగ్రమ కన్నులతో ఆ భగవద్రూపము అతి భయంకరముగా నుండెను. తేజోవంతమగు జూలు అతని భయంకరమగు ముఖమును వికసింపచేసి ఉండెను. అతని దంష్ట్రలు దీర్ఘములగును, కత్తి కొనవలె చురుకుగా నున్న జిహ్వ యుద్ధము చేయుచున్న కరవాలము వలెను ఉండెను. అతని కర్ణములు నిక్కవొడుచుకొని చలనరహితములై ఉండెను. అతని ముక్కు పుటములు నోరు కొండ గుహలను పోలి ఉండెను. అతని దవడలు భయంకరముగా చీలి ఉండెను. అతని శరీరము ఆకాశమును తాకుచుండెను. కురుచగను స్థూలముగాను ఉన్నట్టి మెడతోను, విశాల వక్షస్థలముతోను, సన్నని నడుముతోను ఉన్నట్టి అతని రూపము చంద్రకిరణముల వంటి తెల్లని రోమములను కలిగి ఉండెను. సైనిక దళములను పోలినట్టి అతని దములు అన్ని దిక్కులయందు విస్తరించి ఉండి శంఖ చక్ర గదా పద్మాది సహజాయుధములతో దైత్య దానవులను నశింపజేయునవిగా నుండెను. హరే కృష్ణ. ఇలాగా హిరణ్యకశిపుడు నరసింహదేవుడిని చూశాడనమాట. ఇలానే పోతన భాగవతంలో ఇంట్రెస్టింగ్ గా 285వ శ్లోకం పెద్ద పద్యం అది. అలాంటి అది వచనం కదా, వచనము. ఇది ఇప్పుడు చూపెట్టేది వచనము. దాని ముందర ఉండేది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ కాల్ ఫ్రమ్ గౌతమ్, అలాంటిది ఏంటి అనేది. ఇది నేను భావాన్ని మటుకు నేను క్యాప్చర్ చేశాను. ఈ భావాన్ని మనం ఇద్దరు ముగ్గురం, ఇది 2-3 పేరాల్లో ఉంటుంది. అంటే దీంట్లో మనకి బాగా శ్రీమద్ భాగవతంలో క్లుప్తంగా హిరణ్యకశిపుడు నరసింహదేవుని ఎలా చూశాడో చెప్తే, పోతన భాగవతంలో ఆ యొక్క వృత్తాంతాన్ని చాలా డీటెయిల్డ్ గా వర్ణించారనమాట. నేను అది చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మరి పోతన గారు ఇంత డీటెయిల్డ్ గా మరి నరసింహదేవుడి గురించి వర్ణించారంటే, నరసింహదేవుడు స్వయంగా ఆయన కనిపించి అలా చూశారు ఆయన, లేక ఆయనకి ఎవరైనా చెప్పారా, ఇక్కడ ఆయన చదివి రాశారా అనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. అందుకని దీన్ని మనం స్లోగా మెడిటేటివ్ గా, ఇది 3 స్లైడ్స్ లో ఉంటుంది. ఎవరైనా వీ కెన్
You can volunteer one by one. Anubabu, you will start. And then Tirumal and then Gautam. Rana? Okay. Mohan chadu, Mohan. Tirumal Mohan chadani. Yeah. Major Rana? Chadvam. Okay. హిరణ్యకశిపుడు అలా శ్రీ మహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగవగమంటింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి వినిపిస్తున్నారా? వినిపిస్తుందమ్మా. ఓకే. ఆ రోషాగ్ని జ్వాలలో చెలరేగి అతనిలోని విజ్ఞానము అణుగువలను కాల్చివేశాయి. ధైర్యంగా బీజాల వలన అతని హృదయం దగదగ మెరిసింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతటా పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి దీనిలో హరిని చూపించరా అంటూ సభామంటప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షస రాజ దిగ్గజాల దంతాలను విరిచేయగలిగిన తన బలిష్టమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళ ఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పరి దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడి వలన ఉరుములతో ఉరగలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించి పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ చటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశమంతా నిండి కర్ణ కఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండ భాండం గుండెల విసేలా ఒక్కసారి పెటేలున పగిలినట్లు అయ్యింది. స్తంభం చిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య చేదస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభ రేఖలు కలిగి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే ఆ భారానికి భూమి మోది అష్టదిగ్గజాలు, కులపర్వతాలు, కూర్మరాజు అణిగిమణిగిపోతున్నారు. ఆ ఉగ్ర నరసింహుని ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండాలలాగా బలిష్టంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణగణమని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలలో ఇమిడేడంత సన్నగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థలం పెద్ద కొండ చర్యలాగా అది కఠినంగా విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. హరే కృష్ణ. ఇంకా కంటిన్యూ. ఇప్పుడు ఇంకెవరన్నా చదువుతారా? చదవండి. నేను చదవమంటారా? చదవండి సార్. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి రాక్షస సేనల ధైర్య లతలను తెగకోసే కొడవళ్లలాగా ఉన్నాయి. రాక్షస రాజుల బండబారిన గుండెలనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. ఆ శత్రువుల కళ్ళకి మిరుముట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు, వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాల వంటి ఆ నరసింహస్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గద, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియ కట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదగిన మనోహరమై విరాజిల్లే హారాలు,
భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం 3 రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవం లాగా రాగరంజితమై కోపావేశాలతో అదురుతోంది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్రమూర్తి కోరలు తళతళలాడుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించటానికి పరాక్రమించే అగ్నిజ్వాలలలాగా నాలుక బహుభీకరంగా ఉంది. ఆ వీర నరసింహస్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరుమంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. హరే కృష్ణ. ఇంకా హీ కంటిన్యూస్ లైక్ ది. ఇంకెవరైనా చదువుతారా? నేను చదవనా? యా. ఆ నాసికా రంధ్రాల నుంచి వచ్చే వేడి వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ ప్రభు కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వల్ల గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు కకావికల క్రిందు మీదు అవుతున్నాయి. ఇంద్రధనస్సుల వలె వంగి ఉన్న ఆ స్వామి కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలాగా అతి కఠినంగాను అయినా కమనీయంగాను ఉన్నాయి. ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘ మాలికల్లాగా మెరుస్తున్నాయి. ఆ జడను అటు ఇటు విదల్చటం వల్ల పుట్టిన వాయు వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలూగుతున్నాయి. ఆయన చెవులు నిశ్చలములై శంఖాలలాగా స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రముని చిలికేటప్పుడు గిరగిర తిరుగుతున్న ఆ గిరి వేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగ శీకరాల వలె ఆ ప్రభు కేసరాలు భాసిల్లుతున్నాయి. ఆ స్వామి శరీరం మీద రోమరాజి సంపూర్ణ పూర్ణిమా చంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగుతూ ఉన్నాయి. ఆ నరసింహస్వామి సింహగర్జనకు కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌమము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ దేవదేవుని తెల్లని దేహం వెండి కొండలా ప్రకాశిస్తూ చూడడానికి శక్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉంది. ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గంధర్వాకారాన్ని చీల్చివేస్తున్నాయి, గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగా ఉంది, హిరణ్యకశిపునికి సంతాప కారణంగా ఉంది. ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీర రసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. అద్భుతమైన ఈ దృశ్యం చూసి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు. హరే కృష్ణ. ఇది అంతా పోతన మహాత్ములు ఈ యొక్క 285 శ్లోకంలోనే వర్ణించారండి. మొత్తం పూర్తిగా ఒక కంప్లీట్ గా వెరీ డీటెయిల్ డిస్క్రిప్షన్ తో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద పద్యాన్ని ఎక్కడ చూడలేదు. నేను క్యాప్చర్ చేసింది ఓన్లీ భావం. పోతన కొన్ని ఘట్టాలు వచనంలో వర్ణించేశారు. ఓకే, ఇది వచనమే. అలాగే రాసలీల కూడా మొత్తం పెద్ద ఇంత వచనం ఉంటుంది. మరి దీనికి ముందు ఇంకొక ఇది ఉందే మరి 285 లో. ఇది అంతా తాత్పర్యం తెలుగులో వాళ్ళు రాసింది, ఇది పోతన రాసింది కాదు. అసలు పోతన గారు రాసింది ముందు పేజీల్లో టఫ్ లాంగ్వేజ్ లో ఉంది, దానికి ఇది సబ్స్టెన్స్ అన్నమాట. ఓకే ఓకే, థాంక్స్ ఫర్ క్లారిటీ. అదే ఆశ్చర్యపోయాను ఆ లాంగ్వేజ్. ఇది తాత్పర్యం పోతన గారు రాసింది, అది కూడా ఉంది ఇక్కడే. అంటే ఒరిజినల్ బుక్ పెట్టుకున్నాను నేను, చదువుతున్నాను. ఇలాగే మనకి నువ్వు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తావు చూడు, మనది దీంట్లో మూల భాగవతంలో లేనివి మనకి పోతన్ గారి దాంట్లో కనబడుతున్నాయని అలా 2-3 ఘట్టాల్లో కనబడుతుంది మామ. అలాగే మనకి గజేంద్ర మోక్షం ఘట్టంలో కూడాను అక్కడ సెరికిన్ చెప్పడు అవి కూడాను అక్కడ నీకు మూల భాగవతంలో ఉండవు.
ఇవి ఈయన ఎందుకంటే దానికి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనం పోతన గారు టైంకి వచ్చేసరికి మన ఆంధ్రదేశంలో ఈ మన భాగవత మేళాలు అవుతాయి. అవి అవుతున్నప్పుడు చాలా నాటకీయంగా వాళ్ళు ప్రదర్శిస్తారనమాట. వాళ్ళు అలా ప్రదర్శిస్తున్న వాళ్ళని చూసి ఈయనది కూడా పోతన గారి భాగవతం అంతా చాలా నాటకీయంగా సాగుతుంది. అది అంటే వెరీ డ్రమాటిక్ గా ఉంటుంది. అది అందుకే పోయటిక్ గాను qualities that are there in it are considered wonderful అనమాట. అందుకని poets and scholars, when they look at it, they are very amazed by the dramatization and almost కళ్ళకు కట్టినట్టు చూపెడతారు ఆయన. అలాగే ఆయన ఉన్నట్టు ఈజ్ పార్ట్ ఆఫ్ ద సీన్ లాగా ఉంటుంది అది. అంటే ఇప్పుడు నువ్వు ఈ భాగవత మేళాలు అవన్నీ అవుతాయి, అవి అవుతుంటే నువ్వు చూస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుందంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద యాక్షన్. సో దట్ ఈస్ వాట్ హీస్ క్యాప్చరింగ్ దేర్. ఇది ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకి ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి శిష్యులు ఒక ఆయన ఉండేవారు, మేలత్తూరు వెంకటరమణ భాగవతారు గారని. ఆయన ఇలాగే నరసింహ చరిత్ర, ప్రహ్లాద చరిత్రని చాలా బ్రహ్మాండంగా నాటకీయంగా రాశారు. రాస్తే వారు మనవలు, ముని మనవలు కూడాను ఇప్పుడు ఎవరో ఆయన దుబాయ్లో సెటిల్ అయిపోయారు, దుబాయ్లో ఉంటారు. ఆయన మళ్ళా వచ్చి మెళ్ళత్తూరు అని, అది వాళ్ళందరూ ఒరిజినల్గా తెలుగు వాళ్ళే, కానీ వాళ్ళు వచ్చి మళ్ళా అరవ దేశంలో వచ్చి అక్కడ ఆయన ప్రదర్శిస్తారనమాట. ఆ రోజు వచ్చి ఆయన మన నరసింహస్వామి ఆవిర్భావం రోజు ఉంటుంది కదా, ఆ నరసింహ జయంతి రోజున ఆయన వచ్చి చేస్తే ఆయనకు ఆల్మోస్ట్ పూనకంలా వస్తుంది. ఆయనకు వచ్చాక ఆయనకందరికీ మళ్ళా పానకం బిందెలతో ఇస్తారనమాట. ఇది అందుకని చాలా, ఇది యాక్చువల్గా పోతన్ గారి లాంగ్వేజ్ నువ్వు అది చదువుతుంటే చాలా కష్టం, కఠినంగా ఉంటుంది అది. కానీ అది చదువుతుంటే నీకు అది ఒంట్లోంచి వేడొస్తుంది. చాలా డ్రమాటిక్ గా ఉంటుంది లాంగ్వేజ్ అండ్ శ్లోకాలు. ఓకే, థాంక్యూ. పద్యాలు ఈజీ, పోతన వచనం మాత్రం టఫ్ లాంగ్వేజ్ లో బాగా పెద్ద పెద్ద సమాసాలతో రాశారు. అది నేను చదివే పద్యం అనుకున్నాను, నేను అందుకనే కన్ఫ్యూజ్ అయ్యాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఈసారి మీ దగ్గర ఉండే ఉంటుంది, లేకపోతే నేను పంపిస్తాను. ఉంది నా దగ్గర, ఇంటర్నెట్ లో చూసాను నేను పద్యం అనుకున్నాను. లేదు, వచనం అని ఉంది, వాణి, అది దాని కింద వీళ్ళు తాత్పర్యం రాశారు. హరికృష్ణ, ఇందాక మనం అనుకున్నట్లు మనం ఈ 2 శ్లోకాలు చదువుకుందాం. ఇప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రికి ఏం చెప్పాడు? స్వస్తి, మీకు కనబడుతుంది కదా అందరికి? ఇది ప్రహ్లాదుడు ఇందాక అనుకున్నాం కదా, ప్రహ్లాదుడు నరసింహదేవుడు రాకముందు తన తండ్రితోనూ అందరికీ మంచి జరగాలని, ఏ తండ్రి అయితే తన్ని కష్టపెట్టాలి, తను చంపాలనుకున్న తండ్రికి కూడా మంచి జరగాలని, మళ్ళీ తన బాలకులతో, స్కూల్ పిల్లలతో కూడా వాళ్ళకి మంచి జరగాలని, తర్వాత ఇదంతా అయ్యే కూడా నిరంతరం ప్రహ్లాదుడు చేసే 2 ప్రేయర్స్లు ఇదొక ప్రేయరు. స్వస్తి అస్తు విశ్వస్య కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోదియ మనశ్చ భద్రాం భజతా తథోక్షదే ఆవేశతాం నో మతిర్ అపి అహైతుకి. స్వస్తి అస్తు విశ్వస్య కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోదియ మనశ్చ భద్రం భజతా తథోక్షదే ఆవేశతాం నో మతిర్ అపి అహైతుకి. దీన్ని మామూలుగా ఈ భాగవతం చెప్పేవాళ్ళు, ప్రహ్లాదు గురించి చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రేయర్స్ ఎ డివోటీ కెన్ ప్రే అని చెప్తారనమాట. అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? మే దేర్ బి గుడ్ ఫార్చ్యూన్ త్రూఅవుట్ ది యూనివర్స్, ప్రపంచం అంతటా మంచి జరగాలి. మే ఆల్ ఎన్వియస్ పర్సన్స్ బీ పాసిఫైడ్, అంటే నాకు బాధ పెట్టేవాళ్ళు, నన్నంటే ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా లెట్ దెమ్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్. మే ఆల్ లివింగ్ ఎంటిటీస్ బికమ్ కామ్ బై ప్రాక్టీసింగ్ భక్తి యోగా ఆర్ బై యాక్సెప్టింగ్ డివోషనల్ సర్వీస్. they will think of each other's welfare. All అనేది is a very, very interesting thing. Prahlada is praying for everybody and for their welfare. Therefore, let us all engage in the service of the Supreme Transcendence, Lord Krishna, and always remain absorbed in the thought of Him. So here the word all comes so much. So this shloka is, that's why is very important. Swasti astu vishwasya kala prasidata dhyayantu bhutani shivam mithodya మనశ్చ భద్రం భజతా తథోక్షజే ఆవేశతాం నోమతి రహేతుకి. దీని తర్వాత వచ్చేది మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం కదా, ఐ డూ దట్ శ్లోక, ఇది కాదు సారీ, ఇంకొక ప్రేయర్ ఏంటంటే ప్రహ్లాదుడు జంబూ ద్వీపంలో చేసుకునే ప్రేయర్. ఇది కాన్స్టెంట్ ప్రేయర్. దీంట్లో కూడా వజ్రనఖ ఇందాకల పోతన భాగవతంలో చెప్పినట్లు మనకి మామూలుగా మూల భాగవతంలో
చెప్పినట్లు ఇది ఈ శ్లోకం కూడా వస్తుంది. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రద్రంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠ ఓం శ్రౌం. అంటే ఇది ప్రహ్లాదుడు తనకి అభయం కావాలని ప్రార్థిస్తున్నాడు గనక ఈ యొక్క ప్రార్థన వల్ల మనలో ఎప్పుడైనా ఇంట్రెన్సిక్ భయాలను మనం వెంటాడుతున్నప్పుడు ఒకప్పుడు అవుతుంటాయి కదా, కాన్స్టెంట్ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ లైఫ్. ఒకలాగా మనకి ఏడాది తర్వాత ఎప్పుడు ఇది ఎప్పుడైనా సాల్వ్ అవుతుందా అవ్వదా, సాల్వ్ అవ్వకుంటే ఏమవుతుంది, నేను ఎలా ఎదుర్కోవాలి ఈ యొక్క ఫలితాన్ని, ఈ యొక్క నిర్ణయాన్ని అని మనకు ఎప్పుడైనా బాధలు కలిగినప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని మనం తలుచుకుంటే మనలో ఉండే ఇంట్రెన్సిక్ ఫియర్, అరే ఇలాగ అయిపోతుందనే ఆ భయం తొలుగుతుందని పెద్దలు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రద్రంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయమాత్మని భూయిష్ట ఓం శ్రౌం. I offer my respectful obeisances to Lord Narasimhadeva, the source of all power. O my Lord, who possesses nails and teeth just like thunderbolts, kindly vanquish our demon-like desires of fruitive activities in this material. And Prahaladude ala anukuntunnadu, kindly vanquish our demon-like desires for fruitive activity in this material world. Please appear in our hearts and drive away our ignorance. Tamo grasa grasa. Karmashayan randhaya randhaya tamo grasa grasa, drive away our ignorance, so that by your mercy we may become fearless in the struggle for the existence in this material world. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రహ్లాదుడి చరిత్రలో రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంకొకటి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్. మనకి మామూలుగా భక్త ప్రహ్లాద్ సినిమాల్లోనూ ఎక్కడైనా ప్రహ్లాదు గురించి చెప్పినప్పుడు, ఇందాక అన్నబాబు చెప్పినప్పుడు ఒకప్పుడు నాటకీయంగా అది నాటకంలాగా ప్రజలకు అర్థమైనట్టు చెప్తారని అన్నబాబు చాలా క్లియర్గా బాగా చెప్పారు. ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఈ 8వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎలా బాధ పెట్టాడు అనే శ్లోకాలు కేవలం 2 శ్లోకాల్లోనే వ్యాస భాగవతంలో ఉందన్నమాట, మూల భాగవతంలో. అంటే హిరణ్యకశిపుడు ఇలా ప్రహ్లాదుడిని కష్టాలు పెట్టాడని. కానీ మనం మామూలుగా సినిమా పూర్వకంగా చూస్తే దాన్ని చాలా వివరణంగా ఎలాబరేట్ చేసి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని మనకి చాలా చక్కగా చూపెట్టడం జరుగుతుంది. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ మూల భాగవతం కవర్స్ ఇన్ ఎ వెరీ బ్రీఫ్ ఫామ్. ఇది అయ్యాక నేను ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్. నిన్న దీని కొరకు నేను చదువుతుంటే నాకు మేము 2016లో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫార్చ్యూన్. ఇక్కడ ఒక 80 మంది భక్తులతో వీ వెంట్ టు అహోబిలం. అక్కడ వీ స్టేడ్ ఫర్ 4 days అన్నమాట. ఆ యొక్క యాత్ర సందర్భంగా ఒక చిన్న డాక్యుమెంట్ ని చేయడం జరిగింది. ఐ జస్ట్ ట్రై టు క్విక్లీ షేర్ ద డాక్యుమెంట్. సో ఎందుకంటే నరసింహదేవుడు ఆవిర్భవించాడు. అహోబిలం ఈజ్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ వేర్ నరసింహదేవ అపియర్డ్. అంటే నరసింహదేవుడు ఆవిర్భావంకి ఈ యొక్క లీలలు కల్పాల్లో అవుతుంటాయి. ఒక కల్పంలో అహోబిలంలో అయిందని, ఇంకొక కల్పంలో ఇప్పుడు దేర్ ఇస్ ఎ ప్లేస్ నియర్ ఇన్ పాకిస్తాన్, అక్కడ కూడా అయిందని కూడా చెప్తుంటారు అనమాట. సో ఈ అహోబిలంలో మేము వెళ్ళినప్పుడు దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. మీకు కనబడుతుందా? లేదు కనబడుతున్నది మాకు కనబడుతున్నది, మాకు రావట్లేదు. అహోబిలం యాత్ర. ఓకే, time to refresh. Yeah, so we went there. నేను just I see the అక్కడ Salapuran. I'll just show you some photographs and I'll also show the ఇది కంప్లీట్ గా మేము డాక్యుమెంట్ చేసాము. then I'll send it in the WhatsApp also. It is very useful. ఇలా ఇవి ఉంటాయి అన్నమాట, నరసింహ క్షేత్రాలు అన్ని కడిగితోనే వెళ్ళాలి. ఒక 3-4 days మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక రోజులో ఒక్కటే కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫారెస్ట్. ఆ పాత్స్ కూడా అంత ఇప్పుడు ఈ మ్యాప్ లో ఇలా క్లియర్ గా చూపెట్టినా అక్కడ ఇలా పాత్స్ ఇంత క్లియర్ గా ఉండవు అన్నమాట. గైడ్ ని తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ప్రతిరోజు ఒక 17 to 18 kilometers నడవాల్సి వస్తుంది అప్ అండ్ డౌన్. కాకపోతే ఇప్పుడు హెల్ప్ పెద్దవాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇలా పల్లకి లాంటివి కూడా ఉంటాయి. అవి పొద్దునే బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నం కల్లా మనం వాపస్ వచ్చేయాలి. ఎందుకంటే కొంచెం లేట్ అయితే అక్కడ ఇరుక్కుపోతాం అనమాట. ఆ గైడ్ ని పట్టుకోకుండా వెళ్తే వీల్ కంప్లీట్లీ లాస్ట్. కొంతమంది అలా కూడా దే లూజ్ దర్ లైఫ్ ఆల్సో. ఇలా
this is a map that we have used to see all the Narsimha Kshetras. ఇక్కడ అంటే నరసింహ లీలకు సంబంధించిన చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, ప్రహ్లాదుడు తన స్కూల్ పిల్లలకి ఎలా చెప్పాడో, అక్కడ ప్రహ్లాదుడు బడి కూడా ఉంటుంది, ఒక చిన్న గుహలాగా ఉంటుంది, చక్కటి సెలయేళ్ళు, వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది ప్రహ్లాదుడి బడి కింద చెప్తారు. ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ నరసింహ క్షేత్రంలో ఎలా, అక్కడ అహోబిలను ఎలా ప్రే చేస్తారు అవి చెప్తారు. ఇవన్నీ క్షేత్రాలు ఇలా ఉంటాయి. 2-3 మటుకు కొంచెం కిందనే ఉంటాయి, మిగతావన్నీ వీ హ్యావ్ టు వాక్, నైస్ థింగ్. చాలా అడ్వెంచరస్ గా కూడా ఉంటుంది. పర్టికులర్లీ ఇఫ్ యూ గో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్, మంచి వానలు పడుతుంటాయి. బ్యూటిఫుల్ సీనరీ, వెరీ వెరీ నైస్. ఇది భార్గవ నరసింహ కింద ఉంది, భార్గవ నరసింహ టెంపుల్. తర్వాత ఇది యోగానంద నరసింహ. 1 second. Yeah. And I just go through all these are different Narsimhas. Manaki ival important idi ante, these are all there. I'll show you the ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తావా? ఇది గూగుల్ డ్రైవ్. ఇది క్రోధ నరసింహ, మాలోల నరసింహ, తర్వాత పావన నరసింహ అండ్ జ్వాలా నరసింహ. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే, I'll show you ఉగ్రస్తంభ. ఇది ఎవరన్నా చదువుతారా ఈ ఉగ్రస్తంభం గురించి? దెన్ విల్ సీ ది ఫోటోగ్రాఫ్. నేను చదువుతానులేమో. యా. Ugrastambha presents the most difficult part of the Dham Yatra to access, as the mud track is covered by lots of boulders, a few of which are loose. Sample pictures below. Sticks are sold at the Jwala Narasimha Swami temple, which is very useful for navigating this stretch, which is about 4 kilometers long from here. Elders are strictly advised from not undertaking this part of the yatra, as it is very strenuous indeed. In some areas of the climb, one will just have to squeeze oneself in between 2 rocks standing vertically. Secondly, while jumping from one ledge to another while coming down, we may find it convenient to squat on the floor and then jump. Moreover, at the top of the stambha, while the views are excellent, the open spaces are very dangerous as protective ledges are absent. Hence, small children should be controlled very carefully. One needs to be very careful, especially at the top. Mobile telephone ranges are only scantily available through the entire 8-kilometer stretch from the Ahobila Narasimha temple to the Ugrastambha. However, atop the stambha, one would get full and clear mobile phone range and can make telephone calls to any part of the world announcing your arrival there. Inexplicable phenomenon. We can take darshan of Mahaprabhu's and Lord Nrsimhadeva's footprint located just below the red flag. See picture below. ఇలా ఉంటుంది అన్నమాట. Top of the stambha. ఇది చాలా బాగుంటుంది. Very interesting. When we went there, a few of our devotees could go. I could not go because it was raining. So the guide advised was not to go in our group, but some of our group people really did the adventurous thing and went. It's wonderful to see. అహోబిలంలో ఒక విచిత్రం ఏంటంటే, అక్కడ ఉన్న ఆచార్యులు ఏం చేశారంటే, దాన్ని ఆ ప్లేసెస్ ని డెవలప్ చేయలేదు వాళ్ళు. నేను 4 రోజులు అయ్యాక అక్కడ స్థానికులు అడ్మినిస్ట్రేటర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, నాకున్న జిఎం గారు ఆయన టుక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఓ ఫర్ హిమ్ నాట్ టు డెవలప్ దిస్. ఎందుకంటే మామూలుగా అన్ని సౌకర్యాలు పెడితే ఇట్ బికమ్స్ లైక్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది, సీరియస్నెస్ ఉన్న వాళ్ళే ఇట్లాంటి వాటికి రావాలని జస్ట్ మేడ్ ఇట్ స్టిల్ అలా ప్రిస్టీన్ గానే ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. 4-5 days you just simply can completely get immersed in Narasimha Leela. అక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. వెరీ సింపుల్ సత్రాలు, పీపుల్ ఆర్ వెరీ నైస్ అండ్ ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్. కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా అన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. We also had some surprises there. మేము వెళ్ళినప్పుడు one of my colleagues daughter fell sick. సడన్ గా ఆమెకి దీంట్లోనే 2 డాక్టర్స్ కూడా ఉన్నాను ట్రిప్ లో. వాళ్ళు 12 అలాంటప్పుడు చూసి పిల్లకి బాగా జ్వరం ఎక్కుతుంటే తగ్గట్లేదు అనమాట. అప్పుడు నన్ను పిలిచారు, బికాజ్ ఐ వాజ్ కోఆర్డినేటింగ్ ది కంప్లీట్ థింగ్. ఆ పాప దగ్గరికి వెళ్ళి నేను చూసినప్పుడు ఓకే పర్వాలేదు ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్దామని నేను బయటకు వచ్చి మీ సత్రంలో ఉన్న అక్కడ అడ్మినిస్ట్రేటర్ అడిగితే ఇక్కడ హాస్పిటల్ లేదండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. హాస్పిటల్ లేదు అక్కడ, అంతా ఇట్స్ వెరీ ప్రెటీ రిమోట్ ప్లేస్. డిస్పెన్సరీ ఉందండి, అది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పారు. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అక్కడి నుంచి రాత్రి వీ హ్యావ్ టు టేక్ అవుట్ ఆర్లగడ్డ అనే ప్లేస్ ఉంది.
లక్కీగా ఒక 108 చేస్తే అది వచ్చింది, ఒక అంబులెన్స్ కూడా చాలా విచిత్రమైన అంబులెన్స్. అంటే పాపం వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే ఆ డోర్ ఉంటుంది కదా, అంబులెన్స్ డోరే ఊడిపోయింది కంప్లీట్గా. నరసింహదేవ్ వాజ్ గివింగ్ అస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళాక ఆ పాపని అక్కడ రాత్రి అడ్మిట్ చేసి సమ్హౌ మేనేజ్ టు సేవ్ హర్. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అంటే భగవంతుడి మీద ది డిపెండెన్స్ ఆన్ ది గాడ్. ఇది టాప్ ఆఫ్ ది హిల్ అనమాట, ఉగ్రస్తంభం. ఇలా ఉంటుంది స్ట్రెచ్ అంతా. ఈవెన్ మిగతా నరసింహ క్షేత్రాల పైన వెళ్ళినప్పుడు ఇట్లానే కంప్లీట్లీ వెరీ ప్రిస్ట్రైన్ స్ట్రెస్. కానీ గ్రూప్తో వెళ్తే ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్, సరదాగా కూడా ఉంటుంది. సో ఇట్ బి వెరీ అడ్వెంచరస్ థింగ్. సో నేను పంపిస్తాను ఇది, ఎందుకంటే నిన్న సడన్గా నేను చదువుతుంటే ఎందుకో నాకు గుర్తొచ్చింది, షేర్ చేసుకోవాలి అని. ఇది ఇప్పుడు కింద మీకు చూపెట్టేది ప్రహ్లాద బడి. సో ఇది గుహలాగా ఉంటుంది, చక్కటి సెలయేళ్లు కూడా వస్తుంటాయి. ఐ ఆల్సో రిమెంబర్ దిస్ యాజ్ మనం మామూలుగా వెళ్తూ ఇలాంటి నేచర్ చూడగానే వి గెట్ టూ మచ్ ఎక్సైటెడ్ కదా. నేను నార్మల్గా ఆ యాత్రలో, బికాజ్ ఐఎమ్ వాజ్ ది కోఆర్డినేటర్, నేను చాలా కేర్ఫుల్. నార్మల్గానే కొంచెం నేను భయం ఎక్కువ, నాకు భయం కంగారు ఎక్కువ బై నేచర్. ఇంత గ్రూప్ని ఇలా కొండల్లో అలా తీసుకెళ్తుంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీగా చాలా భయం వేసింది అనమాట. అందరిని ఎప్పుడు కంట్రోల్లో పెడుతుండేవాడిని, అలా చేద్దు ఇలా చేద్దు, బీ కేర్ఫుల్ అని చెప్తున్న వాడిని ఈ ప్రహ్లాదుడి బడి దగ్గరకు వచ్చేసరికి నా రియలైజేషన్, నేను కంప్లీట్గా నా భయం అంతా పోయింది. నేను ఒక పిచ్చివాళ్ళలాగా అయిపోయాను అనమాట. ఆ ఎక్సైట్మెంట్తో నేనే బట్టలు ఇప్పేసి అక్కడ ఐ వెంట్ టు దట్ జంప్డ్ ఇన్ టు దట్ పాండ్, టుక్ బాత్ అండ్ జలపాతం తీసుకొని ఐ కంప్లీట్లీ గాట్ ఇమ్మర్స్డ్ అండ్ ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. చాలా బాగుంటుంది అక్కడ సీన్. ఈ ఫోటోలో అంతా క్యాప్చర్ చేయలేకపోయాము, కానీ ప్రహ్లాదుడి బడి ప్రహ్లాదుడి చిన్న గుడి. నేనే కాదు, ఐ పుష్డ్ మై వైఫ్ ఆల్సో ఇంటూ జంపింగ్ ఇన్ టు ది పాండ్. దానివల్ల షీ ఎంజాయిడ్, బట్ యాక్చువల్లీ సేమ్ డే షీ ఫెల్ వెరీ సిక్. ఎందుకంటే ఆ తడి బట్టలతోనే మళ్ళీ కిందకంతా నడుచుకుంటూ రావడం. షీ ఫెల్ సిక్, బట్ ఇట్ వాజ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ టు సీ ది ప్రహ్లాదుడి బడి. ఎందుకంటే మనం ప్రహ్లాదుడు చదువుకున్నాం కదా 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో, హిస్టారికల్గా ఇక్కడ అయిందనమాట. దట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ అహోబిలం. సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ప్లేస్, స్టిల్ బీయింగ్ ప్రిజర్వ్డ్ వెరీ వెల్. మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు యూ మస్ట్ గో దేర్. ఐ థింక్ వెరీ, అంటే ఇంకా నరసింహదేవుడు ప్రహ్లాదుడు గురించి మనకి బాగా ఇట్ విల్ గెట్ ఇన్స్టిల్డ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. పైకి వెళ్ళాలా? మధ్యలో ఉందా? పైకి వెళ్ళాలి. రోజు మనం పొద్దున్న సాధారణంగా ఏం చేస్తారంటే 6-7కి బయలుదేరుతారు. 6 బయలుదేరి కొండ, ఇప్పుడు మనం తిరుపతిలో అలిపిరి వరకు వెళ్ళినట్లు అక్కడికి బస్సులు ఉంటాయి. అలా బస్సు ఒక్కొక్క కొండ కదా, మళ్ళీ పొద్దున వెళ్ళి ఒక 2-3 గంటలు ముందర వెళ్ళి అక్కడ మళ్ళీ గుడికి వెళ్ళి కిందకు వచ్చాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొండకి వెళ్ళాలి. అలా వెళ్తుంటారు అనమాట. ఒక రోజులో 2-3 కవర్ చేయడం కష్టము. సో కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అంటే అక్కడ పెద్దవాళ్ళకి వెళ్ళడానికి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు మోసుకుంటూ తీసుకెళ్తారు. బట్ ఉగ్రస్తంభం అయితే ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ అదర్వైజ్ ఉగ్రస్తంభం చూడొచ్చు మన కింద నుంచి. అక్కడికి వెళ్తుంటే మనకి వీళ్ళు కూడా కలుస్తుంటారు, ఈ ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ లైక్ ఎ ఫారెస్ట్, బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ నరసింహదేవుని తలుచుకుంటూ వీ కెన్ డూ దట్. ఎందుకో నేను అనిపించింది సడన్ గా అప్పుడు చేసిన ఈ డాక్యుమెంట్ ఎప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అనుకున్నాను. డెఫినెట్ గా ఇవాళ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. సో ఇవాళ నరసింహదేవుడు ఆవిర్భావం గురించి తలుచుకున్నాం. 7వ అధ్యాయం మనం నెమ్మదిగా చదువుకుంటూ ఈ యొక్క నరసింహదేవుడు ఆవిర్భావం వరకు ఇవాళ రావడం జరిగింది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ ది క్లారిఫికేషన్. నేను అది అర్థం కాలేదు, అంత పెద్ద పద్యం ఎలా రాశారా అనేది. సో దట్స్ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ మీ టు రీడ్. యా, వచనం. హరే కృష్ణ. ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? హరే కృష్ణ. అదే ఇందాక మనం ఒక విషయం అనుకున్నారు. సో ఏది వ్యాస భాగవతంలో తక్కువ ఉండటం, కోదర గారి భాగవతంలోనూ చాలా ఎక్కువ ఉండటం. కోదర గారి అంతా రాసేరా, లేకపోతే మిగతా వాళ్ళు దానికి తత్పరాలు రాసిన రచయితలు కానీ కవులు కానీ ఆ విధంగా రాసేరా అంటే ఏది ఏమైనా కూడా, అంటే తర్వాత బాబు కూడా చెప్పారు, అన్నబాబు కూడా చెప్పినట్టు కూడా హరికథా కాలక్షేపాలు కానీ వీటిలో నాటకీయత డ్రమటైజ్ చేయాలి కదా. ఒక థీమ్ తీసుకొని డ్రమటైజ్ చేయాలంటే ఇంత చెప్తే కాదు, దాని ఒక గంట సేపు 2 గంటల సేపు చెప్పడం కోసం వీళ్ళ భావుకత యాడ్ చేశారు. ఏది ఏమైనా కూడా డివైన్ ఇంట్యూషన్ లేకపోతే అవన్నీ జరగవచ్చు. ఇది కేవలం కల్లబొలి మాటలు ఇవి కావు. కాబట్టి వాళ్ళకి రాసిన వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఒక డివైన్ ఇంట్యూషన్ కలిగి ఆ భావన కలిగినప్పుడు కూడా అది రసవత్తరంగా ఉండి అందరికీ ఆకట్టుకుంటుంది. ఇవాళ కూడా మన భక్త ప్రహ్లాద సినిమాలో జరిగే లేదా వేరే విషయం ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే మరి వాడి యొక్క
ఎంత దాని వెనకాల ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా కళ్ళకి కట్టినట్టు కూడా ఒక 40 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది అలాగే పోతన భాగవతం రాసింది 500 సంవత్సరాల క్రితం రాసింది, ఇవాళ చదువుకుని ఎంతో ఆనందిస్తున్నాం, ఎంతో ముందుకు వెళ్తున్నాం. నిజంగా ఒక చక్కటి ఆవిర్భావన ఏదేమైనా అది 2 శ్లోకాలే కానీ 20 శ్లోకాలే కానీ పోతన గారు రాసిన దాంట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే పోతన గారి పద్యాలు ఇంకా అంటే ప్రహ్లాదుని అడిగినప్పుడు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అయినప్పుడు అతనికి కుమారుడి మీద ఉన్న అభిమానం వరకు చూపిస్తూ ఉంటాడు అంతవరకు మొదట్లో. తర్వాత అభిమానాన్ని నెమ్మది గారి క్రోధంగా మారుతుంది, ఆవేదన క్రోధంగా మారుతుంటుంది. మారి ఆయన రాసిన పద్యాలు, తెలుగు పద్యాలు మీరు చదివితే ఎంత బాగుంటాయంటే చక్కటి తెలుగు మాటలతో. అంటే మనం మాట్లాడినప్పుడు మనకి గజేంద్ర మోక్షకులు కూడా అటువంటి పదాలు వాడారు ఆయన. అసలుకి ఆఖరి గజేంద్రుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఏమైతే మనకి అయ్యో ముర్రో కుయ్యో కుయ్యో అంటాం మనం. అమ్మ అయ్యా నాన్న కాకుండా కుయ్యో ముర్రో కుయ్యో ములుగుతాం. ములుగు కూడా ఉంటుంది, అరిచినంతసేపు అరుస్తాము, తర్వాత అరవడానికి శక్తి లేదు ములుగుతాం. లాభక్తిందే చెప్పినప్పుడు కుయ్యో కుయ్యో అనే పదాలు కూడా వాడాడు. అలాగే ఇక్కడ పోతన భాగవతంలో ఈ సందర్భంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో నువ్వు నాకు ఎక్కడ అని చెప్తారు కదా, ఏది ఇందుగలడము లేని తండ్రి సందేహం లేదు పద్యం తర్వాత చూపిస్తావా నాకు ఎక్కడ చూపిస్తా ఉంటున్నా, అన్ని చోట్ల ఉన్నాడు నాకు చూపిస్తావా, ఒరే ఢింబక అని మొదలు పెడతాడండి. ఈ స్తంభంలో చూపించరా ఢింబక అంటాడు. ఢింబక అనే పదాన్ని కూడా ఆయన అచ్చ తెలుగు తేట తెలుగు తెలంగాణ పదాలను కూడా చక్కగా ఆయన తెలుగు వాడే పద్యాల రూపంలో వాడే, వచనాలు గారు పద్యాల రూపంలో కూడా వాడి చూపించాయండి పోతన గారు. మరి ఆయన ఎంత దాంట్లో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే రాసి ఉంటారు. అది ఈయన సరదా కోసం రాయలేరు, ఆయన ఒక దివ్యశక్తి దైవశక్తి ఆయన ఆ విధంగా రాయడానికి ప్రేరేపించింది. చక్కటి పద్యాలు ఉన్నాయి అసలు. పోతన భాగవతంలో మూలం జరిగితే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 5 సంపుటాలు వేశారండి. 7,501 పద్యాలు ఉన్నాయి దాంట్లో. పోతన రాసి కానీ పోతన 10 స్కందాలు రాశారు. 11, 12 ఆయన శిష్యుడు, ఆయన ప్రియ శిష్యుడు ఆనంద గారు రాశారు. వేసారు పోతన రాసి 10 స్కందాలు రాశారు. కృష్ణుడితో ఆ 10వ స్కందంతో ఆయన ఆపేశారు. 11 ద్వాదశ స్కందాలు వేరే ఆయన ప్రియ శిష్యుడు ఆయనతో కాదు ఈ 10 స్కందాలు ఆయనతో చేసిన వారు ఆయన రాయటం జరిగింది. అది చక్కగా ఉంటుంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి. దానికి పోతన గారితో పాటు ఆ ప్రతి ఒక్కొక్క స్కందానికి ఒక్కొక్కరు దానికి తెలుగు అనువదించారండి. చాలా బాగుంటుంది. ఎవరెవరు? జంజాల బాబాయ్ శాస్త్రి, విద్వాన్ విశ్వన్ ప్రసాదరాయ కులపతి, రాశారండి. వచనం మూలం ఉంటుంది వారికి రాశారు. చాలా పెద్ద గ్రంథం అది. 5 స్కందాలు, చాలా పెద్ద ఫైల్, పీడిఎఫ్ ఫైల్, ఫ్రీ డౌన్లోడ్. తిరుమల తిరుపతి ఎంత చదువుతుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. 5 సంపుటాలు ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైనా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుతుంటే ఒక రకమైన యూ హ్యావ్ ద కైండ్. అసలు పోతన భాగవతంకి ఎంత బాగుంటుందో ఆయన చేసిన వీరు ఇచ్చిన తాత్పర్యాలు. అంటే ఎవరు జంజాల బాబాయ్ శాస్త్రి గారి భాష ఎలా ఉంటుంది, విద్వాన్ విశ్వన్ గారి భాష ఎలా ఉంటుంది, ప్రసాద కులపతి గారి భాష ఎలా ఉంటుంది, గంధాళ గారి భాష ఎలా ఉంటుంది, వీరు అందరూ రాశారు. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఒక సమ్ కైండ్ ఆఫ్ మనకి తెలియకుండానే సమయం అలా గడిచిపోతుంది. గంట 2 గంట చదువుతూ ఉంటుంది. చదవకపోతే చదవాలనిపించేది అది చెప్పేది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. భాగవంత ఒక ఎత్తు ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రహ్లాద చరిత్ర, దశమ స్కందము, కృష్ణలీలలు, కృష్ణ చిన్నప్పటి చాలా మధురంగా కూడా ఉంటాయి. బ్రహ్మాండమే కాదు మధురంగా కూడా ఉంటాయి. చాలా ఇది భక్తి భావన, అది ఆ చేష్టలు చాలా దానికి ఆ పరమాత్మ చాలా చక్కటి విషయం వాడు చెప్పడం జరిగింది, చదువుకోవడం జరిగింది. మన ఒకరు మాట్లాడుకోవడం జరిగింది. బాబు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా బాగుంది. అసలు ఇది నరసింహ ఆవిర్భావం గురించి చెప్పుకోవడం చాలా స్ఫూర్తిదాయకం. చాలా సంతోషము అందరికి. చాలా బాగుంది. కంక్లూడ్ కానీ ఇవాళ యాజ్ ఎ రెస్పెక్ట్ పోతన గారు, సో విల్ ఆల్సో రీడ్ అదే గారు అంటే ఇవాళ అదే గారు తలవేదలుపుగా ఇవాళ సంకటహార చదువుతాండి. పూర్ణిమ 4వ రోజు చదివితే సంకట చదువుతాడు. ఈ సంకటాలు ఇవన్నీ అలంకరించగా నరసింహస్వామి వచ్చారా అనుకుందాం. సో యాజ్ ఎ రెస్పెక్ట్ టు హిమ్ ఆ పోతన భాగవతం మూలం కూడా ఒకసారి I'll share the screen. I'll request Gautam to read at least 4 to 5 lines and then we'll conclude the original text. Yeah, Hare Krishna. Yeah. Okay. Yeah. ఒక విషయం
నా దగ్గర ఉన్న 5 సంపుటాలు నీకు నేను ఈమెయిల్లో పంపిస్తాను. నువ్వు ఒకసారి చదువు, ఇప్పుడు చూసి చూసుకొనేసి. ఓకే మామ, అది కూడా పీడిఎఫ్ అదే షేర్ డ్రైవ్ లో పెట్టేసి ఆ పీడిఎఫ్ ఫైల్. ఒకటి ఇంకా నాకు ఏమైందంటే అది దానికి నేను ఐ కుడ్ నాట్ కన్వర్ట్ దట్ ఇంటూ వర్డ్ డాక్యుమెంట్ చేసి ఒక కాపీ పేస్ట్ చేసి ఎవరికి పంపిద్దామంటే నాకు కావట్లేదు. సమ్ ఐ డోంట్ హ్యావ్ ద కన్వర్టర్స్ పీడిఎఫ్ టు టెక్స్ట్ ఫైల్. మీరు ఎవరైనా చేయగలిగితే నేను పంపిస్తాను మీకు, నేను జగ్గు పంపిస్తాను. నువ్వు యూ కెన్ షేర్ ఇట్ చేయగలరు సార్, చాలా బాగుంటుంది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారిది సార్. ఇప్పుడే పంపిస్తాను, ఈ క్లాస్ అయిన తర్వాత పంపిస్తాను, ఈ సెషన్ అయిన తర్వాత. చాలా బాగుంటుంది. రీడ్ ఫస్ట్ 4 or 5 lines. This is the original thing. హరే కృష్ణ. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషాననుండును రోషాలన జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు జూపుమని కనకమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభా మండపంబు స్తంభము వేసిన వ్రేటు తోడ దశ దిశలను మిడుగులు చెదరం చిటిలి పటిలి పెటలిపడి బంభజ్యమానబగు మహాస్తంభంబున ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర రజోఘుష్యమాణ మహా వలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠూర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకర రావంబు పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరంబున నిరవకాశంబు చేసి నిండిన పట్టుచాలక దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబు తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబు కాగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంచిత చారు చరణ లతుండును చరణ చంక్రమ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధి జాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోర స్తంభ యుగళుండును ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలా వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును. ఇలా చదువుతూ వెళ్ళొచ్చండి. చాలా అంటే మనకి ఎంత సమయం ఉందో నాకు తెలియదు కానీ చదువుతూ వెళ్ళొచ్చు. ఇంకా ఒక సెంటెన్స్ కూడా అవ్వలేదు. అసలు ఇదంతా ఒకటే సెంటెన్స్ అండి. ఒక రహస్యం ఇది. ఇంకొక రహస్యం ఏంటంటే మనము భగవంతుణ్ణి ఎప్పుడైనా మనము వర్ణించేటప్పుడు చరణముల నుంచి తల వరకు వర్ణించాలి అన్నది అది సాహిత్య రహస్యము. కాబట్టి మీరు దీంట్లో చెప్పేటప్పుడు చరణాల మీద అంటే పాదాల మీద ఉండే రేఖల గురించి మొదలు పెట్టి మళ్ళా మధ్యములోకి వెళ్ళి చివర్లో మన నాసికారంధ్రములు, కళ్ళు, మళ్ళా జుట్టు, కిరీటము దాని గురించి వరకు వెళ్తాడనమాట. అదండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కళ్ళకి కట్టినట్టుంటుంది డిస్క్రిప్షన్. అంటే మనకి కళ్ళ ముందర నిలబెడతారు ఆయన స్వామిని. అది గ్రేట్నెస్. అందుకు యాక్చువల్గా పోతన్ గారు చెప్తూ ఫస్ట్ పోతన భాగవతం ఆవిష్కరిస్తున్నప్పుడే ఆయన చెప్తూ ఒక పద్యం చెప్తారు. అది ఒక్కటి చెప్పిన ఒక 2 నిమిషాలు. భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైనను తమ్మి చూలికైన వివిధ జనుల వల్ల విన్నంత కన్నంత అంటాడు. ఆ మాట కన్నంత అన్న మాట నీకు అప్పుడు అర్థం అవ్వదు. చూడడం ఏమిటి, ఎక్కడ చూసావు అని. వివిధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పలుతూ అంటాడు. హంబల్నెస్ కనబడుతుంది ఆయనలో. ఆయన ఎందుకంటే విన్నంత కన్నంత ఎందుకంటారంటే అప్పుడు భాగవత మేళాలు అవుతుంటాయి కదా, అప్పుడు చూసి నేర్చుకునేవాళ్ళు. అంటే అప్పుడు టీవీలో లేవు కదా. సో దాట్స్ హౌ దే యూస్ టు గెట్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లేస్ దట్ వర్ బీయింగ్ పోర్ట్రేడ్ బిఫోర్ దెమ్.
అందుకు ఆయన వివిధ జనుల వల్ల కన్నంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటాడు ఆయన. అది ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చండి. అంటే కన్నంత అంటే మనకు అంటే ఆయన భక్తి భావంలో సాక్షాత్తు నరసింహస్వామి ఆయనకు దర్శనం ఇచ్చినట్టు తప్పకుండా మనకు ఆ భావనలో, ఆ గాంభీర్యంలో, ఆ ఆనంద డోలికల్లో తెలిసిపోతుంది. ఆయన అదే చూసి అక్కడ మా తిరుమల మా చెప్పినట్టే ఆయనకి సాక్షాత్కారం కాకపోతే అవ్వదు అది. కానీ ఆయన హంబల్నెస్ ఏంటంటే ఫస్ట్ లో ఆవిష్కరిస్తున్నట్టే వివిధ జనుల వలన అంటాడు ఆయన. నేను చూశానని అన్నందు అది ఆయన హంబల్నెస్ స్పీక్స్ దేర్. దట్స్ వాట్. థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు, ఇలా నరసింహదేవుని తలుచుకున్నందుకు. ఇలాగ నెమ్మదిగా మనం వెళ్తూ 7వ అధ్యాయం వరకు కూడా వచ్చాం. అగైన్ ఐ నో దట్ పప్పీ డజంట్ వాంట్ మీ టు థ్యాంక్ హర్, బట్ ఐ థింక్ ఇట్స్ మై డ్యూటీ. బట్ ఆమె యొక్క సంకల్ప బలంతోనే ఇది మొదలైంది ఈ ప్రోగ్రాము. ఇది 13th వీక్ దట్ వీఆర్ డూయింగ్ అన్ఇంటరప్టెడ్. దేవుడి వల్ల ప్రార్థిస్తూ ఇలాగే ముందుకు జరగాలని మనం భగవంతుని కోరుకుంటూ, నరసింహదేవుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ we will stop. Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Hare. హలో నానా, అదే ఏంటమ్మా? హలో చెప్పండి. ఇప్పుడు పంపించాను, ఫార్వర్డ్ చేశాను. ఒకసారి చూడు, పాల్ లగ్నెట్ నుంచి వచ్చి ఉంటుంది. jagan.m@gmail.com కదా? షూర్, చూస్తాను. అది కూడా అది గూగుల్ డ్రైవ్ లో పెట్టేసేమో. పంపిస్తాను తర్వాత. అదొకటి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. we will stop this and rejoin Thirumal. That will be better. Yeah, please. Okay, Hare Krishna.